నాకు అవకాశం ఇవ్వు, నాకు స్వేచ్ఛను. నేను చెప్తున్నా, ఇప్పటికి పరిచయం చేస్తూ ఉన్నాను చాలా బిజీగా హడావుడిగా, కానీ నా గుండె కొట్టుకుంటానే ఉంటుంది ఎప్పుడు ఆయన సహవాసం కోసం. ఒంటరిగా ఉండాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడుకోవాలని నా గుండె నిరంతరం కొట్టుకుంటానే ఉంటుంది. కానీ ఏం చేద్దాం, బాధ్యతలు పెరిగినాయి, పని విస్తరిస్తూ ఉంది, దేవుని పని జరుగుతుంది. కానీ నా తప్పే. దేవుని పని ఎంత విస్తరిస్తే అంత దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయనకి ఎక్కువ సమీపంలోకి వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు నాకు ఈ విస్తరణ నేపథ్యంలో ఈ పనులు నన్ను ఆకర్షిస్తున్నాయి. నువ్వు చేయకపోతే ఇంకెవరు, నువ్వు చేయాలా, నువ్వే ఉండాలా, నువ్వే 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 అనే అదొక శోధన నాకు. అది నా మనసుని నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన శోధన, నా మనసు నన్ను తప్పుడు త్రోవలోకి తీసుకెళ్తున్న శోధన నాకు. అది కాదు, నేను కాదు, నా యేసయ్య చేయాలి అన్నీ. ఆయన చేయాలా, ఆయన కదిలి ఆయన చేసి ఆయన సక్సెస్ చేయాలా. నేను అవన్నీ జరగాలంటే నేను ఆయన పాదాల దగ్గర ఉండాలి. అదే నా ఏడుపు, నా కన్నీళ్ళు. అప్పుడు ఇవి కాదు, ఇంకా పెద్ద పనులు, ఎంత పెద్ద పనులైనా ఆయన ఒక చిటికలో అన్నీ చక్కదిద్దుతాడు. కొన్నిసార్లు ఏడ్చుకుంటా, నిన్ను సమీపించలేకపోతున్నాను. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపాన నువ్వు నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. నా హృదయ వాంఛ నా దేవుడు తీర్చునుగాక. ఇంతకాదు, ఇంకా ఇంత పనైనా సరే నా దృష్టి ఆయన పాదాలకెళ్ళి ఆయనకెళ్ళే ఉండునుగాక. మరి మీ దృష్టి, మా దృష్టి కూడా అంతే అనరా? మరి అంతేనా? తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు, నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది. తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు, నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది. నా వేదనను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది. నా వేదనను నీపై ఆశ బ్రతికించింది. నీవే దుఃఖకుంటే నన్ను చేరకుంటే, నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కడు వేదనతో ఉంటాను, కథల ముగిసిపోతాను.